పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం యథేచ్ఛగా అమలవుతోంది. సింహపురిలో పచ్చ తాలిబన్ల అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ ముక్కలు దాడి చేశాయి. నెల్లూరు సావిత్రినగర్లోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్, కార్లను ధ్వంసం చేశారు ఎంపీ వేమిరెడ్డి అనుచరులు. తల్లి శ్రీలక్ష్మిని బెదిరించి ఓ మూలకు తోసేశారు టీడీపీ గుండాలు. తల్లిని బెదిరించి ఇంట్లో బీభత్సమే సృష్టించారు. ప్రశాంతంగా ఉన్న నెల్లూరు పచ్చమూకల అరాచకంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలతో హింసాకాండ సృష్టిస్తున్నారు ఎల్లో తాలిబన్లు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇళ్ళు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణిలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైర విహారమే చేస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డితో మా వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందని ప్రసన్నకుమార్ రెడ్డిని అడిగి ఆరా తీశారు. దాడి సమయంలో తను ఉంటే చంపేసేవారన్నారు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తనను హతమార్చడానికే ఇంటిపై దాడికి తెగబడ్డారన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ ఇలా దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. నేను, నా కుమారుడు బయట వెళ్ళాము. కరెక్ట్గా వచ్చి ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేశారు. నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటివి మేము చూడలేదు. మామూలుగా విమర్శించుకుంటాం. మేము కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళు కానీ 40 సంవత్సరాలు మేము ఇద్దరం ఫైట్ చేసుకున్నాం. కానీ హత్యలు చేసుకోవడము, ఇళ్ల మీద దాడులు చేయడము మేము ఎప్పుడు చేయలే. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నేను కానీ ఉండుంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళు. దాంట్లో అనుమానమే పడలేదు. నెల్లూరులో ఎప్పుడూ లేని హింస రాజకీయాన్ని వేమిరెడ్డి దంపతులు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తన ఇంటిపై దాడి చేయించి ఏం సాధించారని నిలదీశారు ఆయన. ఈ దాడి చేయించారు, ఏం చేస్తారు? ఇళ్లు పగలగొట్టారు, అంతే కదా. మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది, మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది, మా నాయకుల ఆశీర్వాదం ఉంది, మా కార్యకర్తల ఆశీర్వాదం ఉంది, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం ఉంది. ఇటువంటి చేయడం అనేది రాజకీయాల్లో మంచిది కాదు. ప్రజలు ఓట్లేస్తారు. అధికారంలో ఉంటే వాళ్లు పనులు చేస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ చేసే లోపాలను ఎత్తి చూపిస్తాం. మేము అభివృద్ది కార్యక్రమాలు చేసినవన్నీ మీరు డయాసుల మీద, పత్రికా విలేకరుల సమావేశాల్లో మేము చేశామనేది చెక్కుచేటు. ఆర్డర్స్ తో కూడా చూపించారు మా డీసీఎంఎస్ చైర్మన్ చలపతి గారు. మేము చేయించిన పనులు అవి. ఎందుకు ఇటువంటివి? డబ్బు శాశ్వతం కాదు, ఇటువంటి పనులు శాశ్వతం కాదు. ప్రజలు క్షమించరు. పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా, ఏమయ్యా ఇది పద్ధతేనా అని అడుగుతున్నాను. ఇళ్ల మీదకి రౌడీలను పంపించి ఇళ్లంతా ధ్వంసం చేయడం కరెక్టేనా? నువ్వేదో మాట్లాడుతుంటావు కదా డయాస్ ఎక్కి, పవన్ కళ్యాణ్ గారు, దీనికి చెప్పండి సమాధానం. ఇది చేయడం న్యాయమేనా?
ఎందుకు మాట్లాడడం లేదు? మీరు డిప్యూటీ సీఎం అయిపోతే సరిపోతుందా? ఇంటికి పరిమితం అయిపోతే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమీ చేయకపోయినా కూడా అబండాలు మా మీద వేసి ఆ పచ్చ పత్రికల్లో, ఎల్లో మీడియాలో రకరకాలుగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఆరోపణలు చేశారు. ఈ రోజు మీరు చేసిందేంది? రెండు 200 మంది అరాచక వ్యక్తులు ఒకేసారి ఇంట్లో ప్రవేశించారని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి వివరించారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారని, ప్రసన్నకుమార్ ఎక్కడా అంటూ తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె దాడి సమయంలో తన కుమారుడు ఇంట్లో ఉండుంటే చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఇటువంటి దాడులు ఏనాడు చూడలేదన్నారు ఆమె. తనకు ఆరోగ్యం సరిగా లేదని, దాడి ఘటనతో మరింత భయాందోళనకు గురయ్యానన్నారు శ్రీలక్ష్మి. నేను ఒక్కదాన్నే పని వాళ్ళు ఉండారు, వంట ఆమె ఇంకొక అబ్బాయి ఉండారు. నేను అప్పుడే కొంచెం బాగాలే నాకు 2 రోజుల నుంచి, అందుకని రూమ్లో పోయి పడుకున్నాను. మా వంట పరిగిస్తా వచ్చి తలుపేసేసాడు. ఏందయ్యా తలుపేస్తున్నావు నువ్వు, ఏం జరుగుతుంది? బయట అప్పటికే వచ్చేసి ఉండారు, గొడవ జరిగిపోతా ఉంది. వాడు ఏమీ చెప్పలేకపోతున్నాడు, నువ్వు బయట రావద్దు అంటున్నాడు, కానీ మాట చెప్పటంలా. సరే వచ్చేసారు, లోపలికి వచ్చేసారు. దేంతో కొట్టారో తెలియదు, అన్ని మొత్తం ధ్వంసం. ఆ రూమ్లో తలుపు కూడా తట్టారు. వాడు తీసినాడు, మనం తీయాలి కదా, తీసినాడు. ఎవరంటే పెద్ద అమ్మాయి ఆమె అని చెప్పినాడు వాడు. సరే వెనక్కి వచ్చేసినారు. వచ్చి మళ్ళీ వచ్చారు, మళ్ళీ లోపలికి వచ్చి నా టీవీలు గీవీలు అన్ని ఆ రూమ్లో అంతా గందరగోళం చేసి ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసి పోయినారు. ఉన్నారు ఒక 200 మంది దాకా ఉంటారు. రైట్.